వాడే గనుడు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అది మహారణ్యం. హిమాలయాలకు చేరువలో ఉంది. ఆ అడవిలో జనసంచారం లేదు. అడవి మనుషులు కొద్దిమంది ఆ అడవిలో నివసిస్తుంటారు. వాళ్లకు ఏ భయం లేదు. రాత్రింబవళ్ళు తిరుగుతూ ఉంటారు నిర్భయంగా. వాళ్ళు ఉపయోగించే బాణాలు పొదునుగా మొనతేలి సన్నగా ఉంటాయి. వాళ్ళ వద్ద ఒక పెద్ద గొట్టం మాదిరి బోర ఉంటుంది. అక్కడ తిరిగే ప్రతి మనిషికి ఆ బోర అవసరం. అడవిలో తిరుగుతున్న సమయంలో ఆ బోర ఊదుతూ వెడుతుంటారు. ఆ బోర శబ్దానికి జంతువులు హడిలిపోయి పారిపోతాయి. ఆ బోర లేకుండా ఆ అడవిలో తిరగడం కష్టం. ఆ అడవిలోని చెట్లు ఒత్తుగా పెరిగి ఉంటాయి. ఆ అడవికి రాజు సింహం. అడవిలో ఉన్న సింహాలన్నింటిలోకి అది బలిష్టంగా ఉంది. ఆ సింహం నీడన బ్రతుకుతున్నాయి 2 నక్కలు. ఈ 3 కలిసి ఒక గుహలో నివసిస్తున్నాయి. నక్కలు గుహ బయట కాపలాగా ఉండటం, సింహం గుహలో ఉంటుంది. ఈ సింహానికి ఆహారం తెచ్చిపెట్టే జంతువులు 2 చిరుతపులులు. అడవిలో చిక్కిన జంతువులను కానీ మనుషులను కానీ పట్టి చంపేయడం, ఆ మాంసాన్ని తెచ్చి సింహం ముందు పెట్టడం, సింహం చిరుతపులులు ఆరగించిన తరువాత మిగిలిన మాంసం నక్కలు తినడం ఇలాగ జరుగుతోంది. నక్కలు 2 నేరుగా ఒక చెట్టు కింద చేరి తమ పరిస్థితిని గురించి ఆలోచించుకున్నాయి. తమ బ్రతుకులు ఎప్పుడూ ఎంగిలికూటికి ఆశపడవలసిందేనా అని వాటి ఆలోచన. వేటాడిన జంతువును చంపి మాంసం తెచ్చి సింహానికి ఇవ్వాల్సిన బాధ్యత నక్కల మీద ఉంది. నక్కలు రోజుల తరబడి ఆలోచించినా అవి స్వతంత్రంగా బ్రతికే అవకాశం కనబడటలేదు నక్కలకి. అవి ఆలోచించి ప్రత్యేకంగా కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకొని అక్కడ వేరే రాజ్యంను ఏర్పాటు చేసుకుని నక్కల రాజ్యంగా పాలించాలని తలచాయి. అయితే ఆ సంగతి సింహంకు చెప్పే ధైర్యం లేకపోయింది. ఎన్ని పథకాలు వేసినా అవి నిలవడం లేదు. ఇలా ఉండగా ఆ అడవికి ఒక పెద్ద సర్కసు కంపెనీ వాళ్ళు వచ్చారు. వారు సింహాలను పులులని పట్టి తీసుకువెళ్ళడానికి ఒక ఏర్పాటు చేసే ప్రయత్నంలో అడవిలో అక్కడక్కడ గోతులు త్రవ్వించారు. అలా చేయడం వల్ల పులులు సింహాలు ఆ గోతిలో పడేటట్లు చేసి వాటిని పట్టుకుని సర్కసు కంపెనీకి తీసుకువెళ్ళాలని వాళ్ళ ఆలోచన. వాళ్ళు చేసే పనిని దూరం నుండి చూస్తున్న నక్కలకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా తాము వేటాడి మాంసాన్ని తెచ్చి పోషిస్తున్న సింహాన్ని వాళ్ళకి పట్టి ఇచ్చినచో ఇక ఆ అడవిని పాలించవచ్చు కదా అని తలచి వెంటనే సర్కసు కంపెనీ వాళ్ళను కలుసుకొని నక్కలు ఈ విధంగా చెప్పాయి. మీకు ఒక విషయాన్ని చెబుతాము. మీరు ఇంతవరకు ఈ అడవిలో నివసిస్తున్నటువంటి సింహాన్ని చూసి ఉండరు. ఎంతో బలిష్టంగా ఎత్తుగా పెరిగి చూస్తేనే భయపడి చచ్చేటట్లు కనిపిస్తుంది అది. దాన్ని కనుక మీరు పట్టి తీసుకుని వెళితే ఇక మీకు మీ సర్కస్ కంపెనీకి తిరుగుండదు అని చెప్పాయి నక్కలు. వెంటనే వాళ్ళు అడిగారు, ఎక్కడ ఉంటుంది ఆ సింహం అని. అటు చూడండి, ఆ ఎదురుగా కనపడుతున్నవే ఎత్తైన కొండలు, ఆ కొండ గుహలో ఉంది అంది నక్క. అవునా, దీనివల్ల మీకేంటి లాభం అని అడిగారు సర్కస్ కంపెనీ వాళ్ళు. అందుకు నక్క ఈ విధంగా చెప్పింది, మాకు కూడా మీ సర్కస్ కంపెనీలో చేరి అక్కడ మీరు చెప్పిన పనులన్నీ చేసి మంచి మాంసం తిందామని ఉంది. కానీ మీరు కుక్క జాతిని చేరదీస్తారు కానీ మా నక్క జాతిని గురించి పట్టించుకోరుగా అంది రెండో నక్క. సర్కస్లో చేరితే మనకు ఈ అడవిలో ఉన్న స్వేచ్ఛ అక్కడ ఉండదు. వాళ్ళు చెప్పినట్లు వినాలి. వాళ్ళు చూపించిన బోనులో పడి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పడుండాలి. మనకెందుకులే కానీ వీళ్ళకి సింహాన్ని అప్పగించి దాని పీడను వదులుచుకుంటే ఎంగిలి మాంసంను తిని బ్రతకాల్సిన గతి ఉండదు. స్వేచ్ఛగా బ్రతికేటందుకు వీలుంటుంది అంది మొదటి నక్క. ఎక్కడుంది ఆ సింహం? సర్కస్ వారు అడిగారు. చెప్పాను కదా, ఆ కనబడే కొండలో ఉందని. దూరాన ఉన్న కొండను చూపించింది. మీకు ఆ సింహం దక్కితే మంచి మాంసంతో మాకు విందు చేస్తారు కదా సర్కసు వాడిని అడిగింది రెండో నక్క. అందుకు సర్కసు వాళ్ళు అంగీకరించారు. తమ వద్ద ఉన్న గొట్టం బోరను ఊది ఆ శబ్దంతో అడవిని ప్రతిధ్వనింపజేశారు వాళ్ళు. గుహ దగ్గర నుంచి వాళ్ళు త్రవ్వించిన గోతి వరకు అక్కడక్కడ మేకల్ని కట్టేశారు. అంటే సింహం బయటికి వచ్చి మేకల్ని తింటూ గోతిలో పడుతుందని తలిచారు వాళ్ళు. అది పగలు జరగదు.
అడవి చీకటి ప్రదేశం కనుక రాత్రిళ్ళు ఆ పని జరుగుతుందని ఆశించారు. ఆ విషయం గ్రహించింది అక్కడే గడ్డి మేస్తున్న దుప్పి. తను వెళ్ళి ఆ విషయంను సింహంకు చెప్తే కనుక అది తననే చంపి తింటుందని భయపడింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నది. అప్పుడు దుప్పికి ఒక స్నేహితుడున్నాడు. అది కాకి. ఆ కాకి దుప్పిని కలిసేందుకు రాగా ఆ విషయం కాకికి తెలియపరిచి సింహానికి చెప్పమంది. సింహం క్రూర జంతువు, దానికి విశ్వాసం లేదు, మనల్నే భక్షిస్తుంది, మనకెందుకులే అంది కాకి. అయినా జాలిగుండె గల దుప్పి ఒప్పుకోలేదు. సింహాన్ని ఎలాగైనా రక్షించాలనుకుని కాకితో రాయబారం పంపింది. కాకి సింహానికి దూరాన ఒక బండ మీద వాలింది. దుప్పి చెప్పినదంతా చెప్పింది. సర్కసు వాళ్లకు సింహం వివరాలు చెప్పింది నక్కలు అని తెలియపరిచింది. కాకి మాటలు నమ్మింది సింహం. తనకు సహాయపడిన దుప్పిని ఏమీ చేయనని, తనను నమ్మమని కాకి ద్వారా కబురు పెట్టి పిలిపించింది. దుప్పి భయపడుతూనే వచ్చింది. సింహం దుప్పికి ధైర్యం చెప్పింది. ఆ రోజు నుండి తమ కొలువులో దుప్పిని తన అంగరక్షకుడుగా నియమించింది. సర్కసు వాళ్ళు కట్టేసిన మేకలని ఆ రాత్రి చంపి తినేశాయి సింహము, చిరుతలు. అయితే నక్కలకు మిగల్చలేదు. గోతి వద్ద ఉన్న మేక జోలికి మాత్రం రాలేదు. తిరిగి గుహకు వెళ్ళాయి సింహం, చిరుతలు. అవి రావడం, మేకలని తిని తిరిగి వెళ్ళిపోవడం సర్కసు వాళ్ళు చూశారు. నక్కలు చూశాయి. ఆ గోతి రహస్యం ఎవరో చెప్పి ఉండాలి, లేదంటే తెలివిగల సింహం పసిగట్టిందేమో అనుకున్నాయి నక్కలు. ఇది సర్కసు వాళ్ళు గ్రహించారు. నక్కలకు ఆశ పెట్టారు. వాటిని వెంట తీసుకుని వెళ్ళి నిత్యం తాజా మాంసమును పెడతామని మాటిచ్చారు వాళ్ళు. నక్కలకు ఆశ కలిగింది. సర్కసు వాళ్ళు వేసిన పథకం కానీ, ఆ గొయ్యిని గురించి కానీ ఎవ్వరికీ తెలియని ఆ రహస్యం సింహానికి ఎవరు చెప్పారు అనుకున్నాయి. ఆ సంగతి తెలిసి ఉండదు. వరుసగా 4 మేకలను తినేసరికి ఆకలి తీరి ఉంటుంది. అందుకే తిరిగి వెళ్ళిపోయి ఉంటుంది సింహం రాజు. అందుకని మనం ఎప్పటి మాదిరే వెళదాం. మన ఎత్తులు సాగించి దాన్ని తీసుకువచ్చి ఆ గోతిలో పడేద్దాం. అప్పుడు దాన్ని సర్కసు వాళ్ళు తీసుకుపోతారు అని సలహా ఇచ్చింది. రెండో నక్క సరే అంది. 2 నక్కలు గుహలోకి వెళ్ళి సింహం రాజుని కలిశాయి. నిన్నటి నుండి కనబడలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది సింహం. మంచి మాంసం ఏదైనా దొరికితే తమకు తెచ్చి అందజేద్దామని అడవి అంతా గాలిస్తూ తిరుగుతున్నాం. ఎక్కడా నరుడు కానీ, వానరుడు కానీ, జంతువు కానీ దొరకలేదు అన్నది ఒక నక్క. అప్పుడు సింహం నక్కలతో ఈ విధంగా అంది. సరే సరే, రాత్రి వనదేవత నాకు కలలో కనబడింది. నా స్థానంలో ఉండి పాలించాలన్న కోరిక మీ ఇద్దరికీ ఉన్నట్లు చెప్పి నన్ను వింధ్యపర్వత ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోమంది అన్నది సింహం. నక్కలకు ఆశ్చర్యం కలిగింది. ఒకదాని మొహం ఒకటి చూసుకున్నాయి. మీరు నా స్థానంలో ఉండి పాలన సాగించగలరా అడిగింది సింహం. పాలిస్తాం అన్నాయి నక్కలు రెండూ ఒకేసారి. వాటిల్లో ఒక నక్కకు అనుమానం వచ్చింది. ఆ వెంటనే పరిపాలన మాకే అప్పగించాలన్న తలంపు మీకు కలిగిందా అన్నది. నా తదుపరి సమర్థులు, అన్ని అర్హతలు కలిగిన వారు మీరే. వనదేవతను అడగ్గా వనదేవతకు కూడా పాలన మీకే అప్పగించమన్నది అన్నది సింహం. అక్కడే ఉన్న దుప్పి కళ్ళప్పగించి సింహంను, నక్కలని చూస్తున్నది. అయితే మనకు మానవ విరోధులు ఉండరాదు. నా కోసం సర్కసు వాళ్ళు కాపు కాసి ఉన్నారు. వాళ్లను వదుల్చుకోవాలి ముందు. ఇక్కడికి దక్షిణ దిశగా ఊబి మడుగు ఉంది, మీకు తెలుసును కదా. నేను వెళ్ళి మరో 2 సింహాలతో కలిసి ఆ మడుగులో దాగినట్లు చెప్పు. పైకి నీరు కనిపించే ఆ ఊబిలోకి వాళ్ళని పంపు. ఆ నరులు ఊబిలో ఇరుక్కుంటే తిరిగి రాలేరు, బ్రతకరు. ఆ వెంటనే మీకు సింహాసనం అప్పగించి నేను తపస్సు చేసుకునేందుకు వెడతాను అని అన్నది. నక్కలు సై అన్నాయి. సింహాసనం దక్కుతుందన్న ఆనందంతో పరిగెత్తాయి. వాటి వెనకనే అవి చేసే పనిని చాటు నుండి పసిగట్టమని దుప్పిని పంపించింది సింహం. నక్కలు సర్కసు వాళ్ళను కలిశాయి. సింహం మా పథకం ప్రకారం గోతిలో పడలేదు అన్నారు సర్కసు వారు. మీరు వేసిన పథకం సింహానికి ఏ జంతువో చెప్పి ఉంటుంది. అది దక్షిణంగా ఉన్న నీటి మడుగులో దాగింది. దాంతోపాటు దాని కొడుకులు అక్కడే మొత్తం 3 సింహాలు అందులో ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉన్నది 4. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది.
దాని ఓడల సహాయంతో తుపాకీలు పెట్టి మడుగులో దిగండి. తుపాకీలు చూస్తే సింహాలు బెదిరిపోతాయి. అప్పుడు తప్పనిసరిగా మీ స్వాధీనమవుతాయి అంది నక్క ఒకటి. మాకు పెడతానన్న తాజా మాంసం గురించి మాత్రం మరవకండి అంది రెండో నక్క. ఆ వేటగాళ్ళు నక్కలతో ఆ మడుగు చూపించమన్నారు. నక్కలు వెంట ఉండి తీసుకువెళ్ళి మడుగును చూపించాయి. మర్రి చెట్టుని చూపించాయి. వేటగాళ్ళు తుపాకీలు చేతిలో సిద్ధంగా ఉంచుకొని మడుగులోకి దిగారు. వాళ్ళు ఊబిలో చిక్కుకున్నారు. ఆ సందర్భంగా చేతపట్టిన మర్రి ఓడలు విడిచి పైకి రావాలని ప్రయత్నించి విఫలమైనారు. మీరు అందులోనే పడి చావండి అని నక్కలు ఉత్సాహంతో గంతులు వేస్తున్నాయి. ఆ తంతుని ప్రత్యక్షంగా చూసిన దుప్పి రివ్వున పరిగెత్తి సింహం ఉన్న గుహలో దూరింది. నక్కలు వచ్చి జరిగింది చెప్పాయి. అప్పుడు సింహరాజు నక్కలతో ఈ విధంగా అంది. సింహాసనం ఇద్దరూ అలంకరించరాదు కదా. మీలో ఒక్కరికే సింహాసనం, రెండో వారికి మంత్రి పదవి. ఎవరికి సింహాసనం కావాలో తేల్చుకొని చెప్పండి అంది సింహరాజు. అప్పుడు నక్కలు రెండు వాదించుకున్నాయి. ఎవరికి సింహాసనం కావాలో తేల్చుకోలేదు. అప్పుడు సింహరాజు, మీ ఇద్దరిలో బలవంతుడు ఎవరో వారికే సింహాసనం ఇస్తాను అన్నాడు. రెండు నక్కలు పోరాటానికి సిద్ధపడ్డాయి. పోరాటం తీవ్రమయ్యింది. అందులో ఒక నక్క నెలకూలి చనిపోయింది. మిగిలిన నక్క సింహాసనం తనకు అప్పగించమన్నది. అప్పుడు సింహం, మీరు చేసిన తొంటరితనానికి, జిత్తులమారితనానికి ఎత్తువేసి మిమ్మల్ని ఏ విధంగా అంతం చేయాలో నాకు తెలుసును. ఈ దుప్పిగారు మంచి సలహా ఇచ్చి నన్ను కాపాడింది. అందువలన మీ కుట్రను తెలుసుకున్నాను. మీ వేలితో మీ కళ్ళనే పొడుచుకునేటట్లు చేశాను. అందుకే శత్రువుల్ని మీ ద్వారానే వదులుచుకున్నాను. మీలో మీకు ద్వేషం కలిగించి ఒకరు చచ్చేటట్లు చేశాను. ఇంకా మిగిలింది నువ్వు. నిన్ను ప్రాణాలతో బ్రతకనీయను అంది సింహరాజు. నక్క తన అపరాధంను మన్నించమంది. సింహం అసలు వినిపించుకోలేదు. తనతో ఉన్న రెండు చిరుతపులుల్ని ఆ నక్కను చంపేయమని ఆజ్ఞాపించింది సింహరాజు. నక్క పారిపోబోయింది. చిరుతపులులు అంతకన్నా వేగంగా పరిగెత్తి అమాంతం నక్క మీద కురికాయి. అదంతా సింహం, దుప్పి చూస్తూనే ఉన్నాయి. చిరుతపులులు నక్క కలియబడి తీవ్రంగా పోరాడుతున్న సమయంలో నక్క చనిపోయింది. అప్పుడు సింహరాజు చిరుతలను చూసి ఆనందించింది. అన్న మాట ప్రకారం తన ప్రాణం కాపాడిన దుప్పికి మంత్రి పదవిని ఇచ్చింది. సింహం దుప్పిని చిరుతపులుల్ని చూస్తూ, ఎత్తుకి ఎత్తువేసి శత్రువుల్ని జయించిన వాడే ఘనుడు అంది సింహం.